యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ ఏఫోదును చేసెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచులయందు అవి కూర్పబడెను. దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పనిగలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది. గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున 12 గోత్రముల పేళ్లు ఒక్కొక్క దానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను ఆ 2 జవలకు తగిలించి ఏఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పునొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఏఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలినూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచరంధ్రము వలె ఉండెను. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్ళాయిలను పేనిన సన్ననార లాగులను నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి
చెక్కిన ముద్రవలే దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పుతెరను, సాక్ష్యపు మందసమును, దాని మోత కర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, శాలాద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దానికుండు ఇత్తడి జల్లెడను, దాని మోతకర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి. అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.